గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు ఏకాదశిలో చాలా బాగా ఉన్నాడు. రవి ఇంకా బాగున్నాడు, రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. 4 గ్రహాలు పూర్తిగా బాగా ఉన్నాయి. బాగున్నటువంటి గ్రహాలు మరి శని, గురువు, కుజకేతువులు. చూడండి ఎట్లా ఉందంటే, కాటాలో రాయి పెడితే తూకం వేస్తే కాటాన్ని మించి మాత్రం ఎవడివ్వడు. కిలోని మించి ఎవరన్నా ఇస్తారా? ఇవ్వరు. ఒక రకమేమో మంచి సగం, చెడు సగం ఉంది. ఈ మంచి చెడు మధ్యలో తట్టుకోవాలంటే చాలా కష్టం. మేము మా చిన్నతనంలో మాగాణి చేలు ఉండేవి. మాగాణి చేల మధ్యలో గట్టు ఉండేది. చదువుకుంటానికి పోవాలంటే ఆ గట్టు మీద వెళుతూ ఉండేవాళ్ళం. ఆ గట్టు మీద జాగ్రత్తగా నడవాలి. ఏమాత్రం తేడా వస్తే ఆ చేలో బాగా బురద తొక్కి పెడతారు నాట్లేయటానికి. కనీసం పిక్కల లోతు బురద కంటే ఎక్కువ బురదలో పడిపోతాం. కానీ చూడండి, మరి మంచి అనేది ఎట్లా ఉపయోగపడదో నేను అనుభవంతో చెబుతున్నా. మాగాణి చేలల్లో పొద్దున్నే సూర్యోదయం టైం అంటే 7 గంటలకే మాకు అప్పట్లో స్కూల్ ఉండేది. ఇప్పుడు 9 గంటలకు స్కూలు. 7 గంటలకు స్కూల్కి వెళ్ళాలంటే 6 గంటలకే లేచి బయలుదేరి మరి అన్నం క్యారియర్లో పెట్టుకొని పుస్తకాలు సంకన పెట్టుకొని బయలుదేరితే టైం అయిపోయే తొందరగా పరిగెత్తుంటే ఆ పొలం గట్ల మధ్యలో పోవాలి. రోడ్డు మీద పోతే ఇంకా లేట్ అవుతుంది. 2 మాగాణి చేల మధ్య గట్టులో పెడుతూ ఉంటే ఒక తాచుపాము బర్రలోని వస్తుందండి. సూర్యకిరణాలు పాము మీద పడుతున్నాయి. ఆ పాము సూర్య నమస్కారం చేస్తుందండి. అంత సూర్య నమస్కారం సర్పం చేస్తుందని నాకు తెలియనటువంటి రోజులు. మా పెద్దవాళ్ళు చెప్పారే, పాముని చూసి చూడనట్టుగా వెళ్ళు. అదే తాచుపాము అయితే దాని శరీరం గోధుమ రంగు, వెండి రంగు, బంగారపు రంగు, 3 రంగులు షేడ్లు కనపడుతూ ఉంటుంది. అటువంటి సర్పానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టరా అని చెప్పారు. అది గుర్తుకొచ్చి సూర్యకిరణాలు పడుతూ ఉంటే సర్పం మీద గోధుమ రంగు, వెండి రంగు, బంగారపు రంగు కనపడుతోంది. సూర్యకిరణాలకి తడ మెరుస్తోంది. ఆ పాము ఎంతో స్పీడ్గా వస్తుంది. మరి 2 చేతులు ఇచ్చట దండం పెట్టి మళ్ళీ కళ్ళు తెరిస్తే ఆ సర్పం అక్కడ లేదు. ఎందుకంటే ఒక శ్లోకం ఉంది, బ్రాహ్మణానాం అనేకత్వం. బ్రాహ్మణులందరూ ఒక మాట మీద ఉండరు, ఒక మాటగా ఆధారపడరు. కాదంటే డబ్బు సంపాదించాలనే ఉద్దేశానికి మాత్రం బ్రాహ్మణులందరూ ఒక మాట మీద ఉండరు. సత్యధర్మాలకు కట్టుబడతారు కానీ డబ్బు పోయినా కూడా ఆలోచించరు. అది ఏకత్వం. బ్రాహ్మణానాం అనేకత్వం. డబ్బు సంపాదించడానికి, పాపం చేయడానికి ఏకత్వం కాదు. సర్పానాం అతి నిద్రయోహో. పాములు 23 గంటలు నిద్రపోతాయి. గజానాం మందబుద్ధిశ్చ. ఏనుగులకి మందబుద్ధి. అడ్డపాపలు. దోమ ఏనుగు కంటే పెద్దదిగా కనపడుతుంది. త్రిభి లోకోపకారక. బ్రాహ్మణులకి సకల రకాలైన విద్యలు ఉంటాయి కానీ స్వార్థం అనేది లేకపోవటం, ఏకత్వం కాకపోవటం జరుగుతుంది. పాములు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో ఆహారం తెచ్చుకొని తిని దాని స్థానానికి వెళ్ళిపోతాయి. అవే భూమిలో సర్పాలు చాలా ఉన్నాయి. ఆ సర్పాలన్నీ బయటకు వస్తే మన మనుషుల కంటే ఎక్కువ సర్పాలు ఉండొచ్చు అనుకుంటున్నా నేను. కానీ సర్పాలు భూమి లోపలే ఉంటాయి. సర్పాణం అతి నిద్రయోహో. ఎక్కువసేపు నిద్రపోతాయి, ఎక్కువ టైము 23 గంటలు నిద్రపోతాయి. గజానాం మందబుద్ధిశ్చ. ఏనుగులకి మందబుద్ధి. కూర్చున్న చోటు నుంచి లేవలేకపోవటం. త్రిభి లోకోపకారక.
ఈ 3 జాతులకి లోకానికి ఉపకారం చేసేటువంటి శక్తినిచ్చినాయి. ఈ సర్పం ఎయిడ్స్ వ్యాధికి సర్పం విషం, తేలు విషంతో ఎయిడ్స్ వ్యాధి పోతుంది. మరి ఇప్పుడు సర్పాలు బతకాలా అక్కర్లేదా? మరి బ్రాహ్మడు విద్య కలిగి అందరూ మంచి చెబుతాడు, కానీ నాకింత ఇస్తే కానీ చెప్పనని మాత్రం ఏ బ్రాహ్మడు అనేది జరగట్లేదు. అదేనా ఒకవేళ తీసుకున్నా మనం తీసుకుంటే ఎంత తీసుకుంటే ధర్మం అనేది ఆలోచించే తగినంత తీసుకుంటాడు బ్రాహ్మడు. సర్పాణామతి నిద్రయోహో, ఎక్కువ కాలం నిద్రపోతాయి, 1000 సంవత్సరాలు బతుకుతాయి. నాగమణి అంటారు, సర్పంతల్లో మణి పుడుతుంది, ఆ మణి కోట్లు ఖరీదు చేస్తుంది. సర్పాణం అతి నిద్రయోహో గజానాం మందబుద్ధిశ్చ, ఏనుగ చచ్చినా లక్షే, బతికినా లక్షే. ఏనుగ అంత విలువ కలిగింది. బ్రాహ్మడు, సర్పము, ఏనుగ ఈ 3 కూడా విలువ గల జాతువులు, పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి జాతులు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? సర్పదోషం ఎక్కువ అవుతుంది. ఈ సర్పదోషం రాహుకేతుల మధ్యలో గ్రహాలు కుజకేతువులు గలవటం, ఈ సర్పదోషం ఎక్కువ కావటం చేత వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పెళ్ళొద్దు, పెళ్లి చేసుకోకుండా దేంతోనో దాంతో అవసరం వచ్చినప్పుడు కాలం గడుపుకుందాం అని తయారై వ్యభిచార గృహాలు బయలుదేరినాయి. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటాన వృద్ధాశ్రమాలు బయలుదేరినాయి. ఇది ధర్మమా? వృద్ధాశ్రమం లేకుండా ఉండాలి. వివాహం చేసుకొని భార్యాభర్తలు కలిసి ఉండాలి. మరి సన్యాసి కంటే సంసారి ఎంతో పుణ్యం చేయగలిగి ఉంటాడు. కాబట్టి మన ధర్మం స్త్రీని దైవస్వరూపంగా చూచారు. మరి స్త్రీని మించినటువంటి దైవం లేదన్నారు. అటువంటి లక్షణాలు పోవటం వల్ల చాలా కష్టాలు నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలన్నీ కూడా ఇప్పుడే బయలుదేరినాయి. దేశంలో చాలా విపరీతమైన నష్టం కలిగి చాలా నాశనమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మరి సద్గుణం కలిగి భార్యాభర్తలు కలిసి ఉండి దైవ బలాన్ని సంపాదించి ఆడమనిషి పాతివ్రత్యం కలిగి ఉండి భర్తని దైవంగా చూసి అత్తమామలకు అన్నం పెట్టి ధర్మ మార్గంలో నడిస్తే ఈ దోషాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. అయితే ఈ రాశికి రాహువు, శుక్రుడు, బుధుడు, రవి 4 గ్రహాలు. రవి వల్ల మంచి ఉద్యోగం వస్తుంది, శుక్రుడు వల్ల మంచి వివాహం, మంచి భార్య వస్తుంది, రాహు వల్ల మంచి ధనం వస్తుంది, ధనం నిలబడుతుంది, ధర్మమైన ధనం వస్తుంది. ఆ ధర్మమైన ధనం జీవితానికి ఉపయోగపడుతుంది, నిలబడుతుంది. బుధుడు వల్ల వ్యాపారస్తుడికి బాగా వ్యాపారం సాగుతుంది. రవి బుధులు బాగుంటే ఎంతో మంచి సంపాదన సంపాదించగలుగుతారు. కానీ ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల, మరి ద్వాదశంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల విపరీతమైన నష్టాలు కలగటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు వచ్చేటువంటి మంచి మొత్తం పొందాలి అనుకుంటే జాతకం చూపించుకొని దానికి ఉపశమనం చేసుకోండి. మంచి వస్తువు కావాలంటే తగినంత డబ్బు తీసుకెళ్ళినట్లే. మీ బాగుండాలంటే చెడుని చూసుకొని ఆ చెడును పోగొట్టుకునే మార్గం చూసుకుంటే మీరు మంచిని అనుభవించగలుగుతారు. స్వస్తి.